యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఆకాష్ తీర్ భారతదేశానికి ఇదొక రక్షణ కవచం. ఇప్పుడు ఆకాష్ తీర్ పేరు మారుమోగిపోతోంది. అసలు ఏంటిది? ఇదొక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. స్వదేశీయంగా భారతదేశం తయారు చేసుకుంది. ఇప్పటి వరకు దీన్ని పెద్దగా వాడే అవకాశం రాలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చిన మిస్సైల్స్ను, డ్రోన్స్ను తిప్పి కొట్టగలిగింది. ఇదే ఆకాష్ తీర్ అనమాట. ఇది ఆటోమేటెడ్. ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఆటోమేటెడ్ మెకానిజం. పూర్తిగా ఏఐ వాడి ఎటువంటి మానవ ప్రమేయం, హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఇది పనిచేయగలదన్నమాట. ఇది పూర్తి స్థాయిలో ఆటోమేటిక్ అని చెప్పొచ్చు. ఇది శత్రువుల నుంచి వచ్చే ప్రొజెక్టైల్స్, అది డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని డిటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వాటిని కనిపెట్టుద్ది అనమాట. తర్వాత వాటికి ఏ విధమైన వెపన్ వాడి దాన్ని ఆపొచ్చో, వాటిని నిర్వీర్యం చేయొచ్చో పూర్తి స్థాయిలో ఇది పనిచేస్తూ ఉంటుంది. మల్టిపుల్ థ్రెడ్స్ని ఒకటేసారి డిటెక్ట్ చేయగలదు. అంటే ఒకటే కాదు, కొన్ని వందల వేల థ్రెడ్స్ వచ్చినా వాటన్నిటిని కూడా దానిలో ఉన్న సెన్సార్ ఫ్యూజన్స్ని వాడి డిటెక్ట్ చేయగలదనమాట. ఇది ఒక డిటెక్షన్ కోసం, థ్రెట్ని తిప్పికొట్టడం కోసం, వీటన్నిటి కోసం పనికొస్తుంది. ముఖ్యంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యాంటీ డ్రోన్ కావచ్చు, యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, అన్నీ దీనిలో అమరు ఉంటాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్. అంటే అక్కడి నుంచి వచ్చిన డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. దేని తిప్పికొట్టగలిగే మెకానిజం అది అక్కడ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇది ఎయిర్ డిఫెన్స్ గన్స్ కావచ్చు, లేదా S-400 కావచ్చు, ఆకాష్ మిసైల్స్ కావచ్చు, ఒకటా రెండా, ఏది ఎక్కడ ఎప్పుడు వాడాలో ఇది పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తూ రియల్ టైం ఎక్స్పీరియన్స్లో, అంటే రియల్ టైం మన దగ్గరకు వస్తున్న ప్రొజెక్టైల్స్ని ముందే కనిపెట్టుద్ది అనమాట. ఇది పూర్తి స్థాయిలో ఇండిజినస్. ఇది మన ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్, భారతదేశం యొక్క స్వదేశంగా తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ నావిక్ వాడి ఇది పూర్తి స్థాయిలో, నావిక్తో పాటు రకరకాల సెన్సర్స్, ఆటోమేషన్స్ వాడి పూర్తి స్థాయిలో బ్యాటిల్ ఫీల్డ్ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంది అనమాట. చైనాకి ఇలాంటి సిస్టమే ఉంది. దాని పేరు HQ-9 అండ్ HQ-16 సిస్టమ్స్ అంటాం. ఇజ్రాయెల్ది ఐరన్ డోమ్ సిస్టమ్ అంటాం. రష్యాకి S-400 సిస్టమ్ అంటాం. అమెరికాది పేట్రియాట్ మరియు థాడ్ సిస్టమ్ అంటాం. మంది ఆకాష్ తీర్ అనమాట. సో ప్రపంచం మొత్తంలో కల్లా ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ మనం గమనిస్తే రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్ వేసినా సరే తట్టుకోగలిగింది. సో ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ చాలా ప్రూవ్ చేసుకుంది. సో ఇప్పుడు మన ఆకాష్ తీర్ ఏదైతే పాకిస్తాన్ మన పైన మిసైల్స్, డ్రోన్స్ వదిలిందో ఆ టైంలో మనం చాలా చాకచక్యంగా ఆకాష్ తీర్ వాడి అన్నీ కనుక్కోగలిగాం అనమాట. ఆకాష్ తీర్ అనేది అన్సీన్ వాల్, అంటే కనిపించకుండా ఆకాశంలో ఉన్న ఒక గోడ లాంటిది అనమాట. మనల్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక బరాజ్ ఆఫ్ మిసైల్స్, చాలా కుప్పలు కుప్పలుగా వచ్చిన మిసైల్స్ని అన్నింటినీ తిప్పికొట్టగలిగింది. ఇది ఒక బ్రూట్ ఫోర్స్ అనకూడదు, ఇది ఒక ఇంటెలిజెంట్ వార్ఫేర్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో కంట్రోల్ రూమ్స్, రాడార్స్, డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కంప్లీట్గా కోఆర్డినేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేసేలా ఇది చూస్తుంది అనమాట. ఆటోమేట్ డిటెక్షన్, ట్రాకింగ్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఎనిమీ నుంచి వచ్చిన మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఏవైనా సరే, డ్రోన్స్ కానీ, ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తాయి, ట్రాక్ చేస్తాయి, వాటిని ఎంగేజ్ చేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. దీనికోసం రాడార్ సిస్టమ్స్, సెన్సార్స్, రకరకాల టెక్నాలజీస్ వాడుతుంది అనమాట. రకరకాల ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్స్ వాడి మొత్తం వాడి శత్రువుల నుంచి వచ్చే ప్రొజెక్టైల్స్ని వీకెండ్ చేస్తే న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారనమాట. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారనమాట. ఈ ఆకాష్ తీర్ అనేది పూర్తి స్థాయిలో ఇండిజినస్ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది శత్రువుల నుంచి వచ్చే ఏదైతే ప్రొజెక్టైల్స్ ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు, ట్రాక్ చేయగలదు, ఏదైనా చేయగలదు అనమాట. సో రియల్ టైం ఎంగేజ్మెంట్ దీనిలో ప్రత్యేకత. అంటే రియల్ టైం, మిల్లీ సెకండ్స్ సహా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మల్టిపుల్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ సేకరించి అందరికీ దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆకాష్ ఒక సిస్టంలో C4ISR అనే కాన్సెప్ట్ ఉంది. కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్, రీకనైజెన్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ని. సో ఈ ఆకాష్ తీర్ అనేది వెహికల్ బేస్డ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ మొబైల్ అండ్ ఈజియర్ టు ఆపరేట్ అనమాట. సో ఇది చాలా లొకేషన్స్లో, ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉంటాయో అక్కడ డిప్లాయ్ చేశారు. కంప్లీట్గా సక్సెస్ అయిందనమాట. మనల్ని, మన దేశాన్ని, మన సిటీస్ని, మన ఎయిర్ డిఫెన్స్ని కాపాడటంలో. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.